దేశ రక్షణలో పాలు పంచుకున్న మాజీ సైనికులను పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి అనుగుణంగా ఒంగోలులోని జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో మాజీ సైనికులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సైనిక సంక్షేమ శాఖ, పరిశ్రమల శాఖ సంయుక్తంగా మాజీ సైనికులకు పరిశ్రమల స్థాపన, కావలసిన అనుమతులు, అందే రాయితీల గురించి జిల్లా పరిశ్రమల శాఖ ప్రమోషన్ అధికారి థామస్ సమగ్రంగా వివరించారు. ఆసక్తి కలిగిన వారికి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించే విషయమై పరిశ్రమల శాఖ కూడా భాగస్వామ్యం చేశారని సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం తెలిపారు. దీనివల్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గల సుమారు 12,000 మంది మాజీ సైనికులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఈ అవకాశాన్ని మాజీ సైనికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పరిశ్రమల శాఖ తరఫు నుంచి మనం రిక్వెస్ట్ చేసాం. వాళ్ళకి మా ఈఎస్ఎంస్ ప్రకాశం మరియు మార్కాపురం డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. చాలామంది జాబ్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి శక్తి సామర్థ్యాలు బాగున్నాయి. రిటైర్మెంట్ ఒక యంగ్ ఏజ్లో అవుతున్నారు. వాళ్ళకి మనము ఇండస్ట్రీస్ తరఫు నుంచి సబ్సిడీతో పాటు అవకాశం ఇస్తే ఒక మంచిగా ఇండస్ట్రీస్లో వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ థామ్సన్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు వచ్చి ఒక సమావేశం కండక్ట్ చేసి వాళ్ళకి ఏమేమైతే స్కీమ్స్ ఉండయో వాటిని వివరించమని నేను కోరటం జరిగింది. ఈరోజు 24/3/2026న జిల్లా సైనిక సంక్షేమ అధికారి రహీం గారి సహకారంతో మేము జిల్లా పరిశ్రమల కేంద్రం ఒంగోలు వారము ఎవరైతే మిలిటరీలో ఎక్కువ కాలం పనిచేసి ఎక్స్ సర్వీస్ మెన్గా ఉండి ఏదైనా తమ సొంతగా పెట్టుబడితోటి ఏదైనా పరిశ్రమను నెలకొల్పాలనుకునే వాళ్ళకి జిల్లా పరిశ్రమల శాఖ ఒంగోలు వారి ఆధ్వర్యము, అదేవిధంగా మార్కాపురం జిల్లా వాళ్ళ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీలు ఉంటాయి, అదేవిధంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ స్కీమ్ ద్వారా ఎలాంటి పరిశ్రమలు నెలకొల్పడానికి ఎలాంటి అనుమతులు కావాలి, నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వం నుండి ఎలాంటి రాయితీలు వస్తాయి అనేది వాళ్ళకి ఎంతో విశదీకరించి చెప్పాలని మమ్మల్ని